హాయ్ హలో హౌ ఆర్ యూ? అమ్మా, పెరుగు పెద్దమ్మా, మళ్ళీ వచ్చేసావా లైవ్లోకి? ఏంటమ్మా, లైవ్లోకి వచ్చి రా, నువ్వు లైవ్లోకి రా, మాట్లాడుకో, ఏమైనా చేసుకో. ఎవరికి ప్రాబ్లం లేదు. నీ ఛానల్, నీ ఇష్టం, ఏదైనా చేసుకోవచ్చు. కాకపోతే కొన్ని లిమిట్స్ ఉంటాయి. ఆ లిమిట్స్ దాటి రావద్దు నువ్వు. ఏంటమ్మా, నువ్వేమో ఎవరి మీదైనా వీడియోస్ చేయొచ్చు. ఏ ప్రాబ్లం ఉండదు. నీ మీద ఆయన వీడియో చేస్తే అది పెద్ద కేసు అయిపోతుందా? నీకెంత ఉంటుందో మాకు అంతే ఉంటుంది కదా. కేసు పెడతా, పెట్టుకో, ఓకే, నో ప్రాబ్లం, ఏమీ పర్వాలేదు. చేసుకో, ఏం చేసుకుంటావు చేసుకో. నీకెంత స్వతంత్రం ఉందో మాకు కూడా అంతే స్వతంత్రం ఉంది. నీకు వాక్చతుర్యం ఉంటే మాకు కూడా ఉంటుంది కదా వాక్చతుర్యం. ఒకదానికే ఉంటుందా వాక్చతుర్యం? ఒకదానికే ఉంటుందా మాట్లాడే స్వతంత్రం? అందరికీ ఉంటుంది మాట్లాడే స్వతంత్రం. ఏంటో మాట్లాడడం, నాకు నేను ఒక్కదాన్ని, నాకే ఆ స్వతంత్రం ఉంటుంది, ఎవరికి ఆ స్వతంత్రం ఉంటుంది అన్నట్టుగా చెప్తావు. నీ ఇష్టం వచ్చిన నువ్వు చేసుకో, నా ఇష్టం వచ్చినట్టు నేను చేసుకుంటాను. నన్ను అడిగే హక్కు నీకు లేదు. నేనేం చేసుకున్నా, నేనేమైనా చేసుకుంటాను. నన్ను అడిగే హక్కు లేదు. నీ ఎక్కడ ఏం చేసుకుంటావు, ఎక్కడ చేసి పెట్టుకుంటావు, పెట్టుకో, నో ప్రాబ్లం. ఏంటమ్మా, మళ్ళీ స్టార్ట్ చేసావు. నువ్వు మాట్లాడు కానీ ఆ మాటలు ఆపు. ఆ బ్యాడ్ వర్డ్స్ ఉంటాయి కదా, ఎల్ వర్డ్స్, ఆ బ్యాడ్ వర్డ్స్, అవన్నీ ఆపు. అది వింటానికి చాలా చండాలంగా అనిపిస్తుంది. చాలా చిరాగ్గా ఉంటుంది. జనాలు బాగోదు, జనాలు నేర్చుకుంటారు. నీ మాటలు జనాలకి ఉపయోగకరంగా ఉండాలి కానీ అవి ఆపు. అటువంటి ఎల్ వర్డ్స్ యూజ్ చేయకు. అటువంటి ఎల్ వర్డ్స్ యూజ్ చేయకు. ఎందుకు ఆ ఎల్ వర్డ్స్ ఏంటి? ఆ టైంలో లైన్లోకి వచ్చి ఆ వర్డ్స్ యూజ్ చేసేది ఏంటి? ఏమంటున్నారు? జనాలకి నువ్వు జనాలకి మంచి చేస్తున్నావా ఏంటి? ఆ మాటలతో, ఆ ఎల్ వర్డ్స్తో నువ్వు జనాలకి మంచి చేస్తున్నావా? ఏం మంచి వస్తుంది జనాలకి? వాటి వల్ల ఏం ఉపయోగం ఉంటుంది? ఆ ఓట్స్ వల్ల జనాలకు ఉపయోగం ఏంటి? ఏం నేర్చుకోవాలి జనాలు? నిన్ను చూసి ఏం నేర్చుకోవాలి? నాకు ఒకటి అర్థమైంది. జనాల్లోకి వచ్చి లైవ్లోకి వచ్చావు నువ్వు. చాలామంది లైవ్లోకి వచ్చి మీరదమ్మా అంటే నాకు ఎందుకో ఎక్కడో కొడుతుంది. వచ్చిన లైవ్లోకి వచ్చిన వాళ్ళందరూ, నీకు సపోర్ట్గా వచ్చిన వాళ్ళందరూ నువ్వు పెట్టిన మనుషులే. నువ్వు ఆల్రెడీ కొంతమంది పెట్టుకున్నావు, నేను లైవ్లోకి వెళ్తాను, నువ్వు కూడా లైవ్లోకి వచ్చి నన్ను పొగుడు అని కొంతమంది క్రియేట్ చేసుకుని తెప్పించుకున్నావు. ఏమన్నా చూసావా? నాకు ఎలా వచ్చారు, నన్ను ఎలా సపోర్ట్ చేస్తున్నారు, నా మాట లేకపోతే వాళ్ళు ఉండలేకపోతున్నారంట, చూసావా అని అన్నావు. వాళ్ళంతా నువ్వు క్రియేట్ చేసిన మనుషులే. నువ్వు క్రియేట్ చేసుకున్నావు. నేను లైవ్లోకి వెళ్తాను, నా తర్వాత మీరు లైవ్లోకి వచ్చి నన్ను పొగడండి అని నువ్వు క్రియేట్ చేసుకున్న మనుషులే. క్లియర్ కట్గా అర్థమవుతుంది అది. తెలుసా? అది క్లియర్ కట్గా తెలుస్తుంది. ఆ లైవ్లోకి వచ్చి నేను పొగిడే వాళ్ళందరూ నువ్వు క్రియేట్ చేసుకున్న మనుషులే. అంతేగాని నీ మాట్లాడే ఆ బ్యాడ్ వర్డ్స్కి ఎవ్వరు పొంగి పొర్లు పెట్టి రారు. నిన్ను పొగిడే వాళ్ళందరూ, వచ్చిన వాళ్ళందరూ నువ్వు క్రియేట్ చేసుకున్న మనుషులే. తెలుసా? ఏమ్మా 555, ఏంటమ్మా? నువ్వు అవతల అన్న మాటలన్నీ అది నీ పిల్లలకి, నీ నీ వాళ్ళకే వర్తిస్తుంది. అది నువ్వు ఏమన్నా అది నీకు నువ్వు నీ వాళ్ళకి అనుకుంటుంటే లెక్క. గుర్తుంచుకో, అవతల అన్న మాటలన్నీ నీ వాళ్ళకి వర్తిస్తాయి. నువ్వు నీ పిల్లలకి అనుకున్నట్టే లెక్క. గుర్తుంచుకుని మాట్లాడు. కొంచెం నాకు తెలీదు నువ్వు ఏ ఏజ్లో ఉన్నావో నాకు తెలీదు. ఏమొకంటే తెలియక పిచ్చి పిచ్చిగా ఎల్బోర్డ్స్ అని అన్ని యూజ్ చేస్తుంది. నువ్వైనా కరెక్ట్గా ఉండు, నువ్వైనా కరెక్ట్గా మాట్లాడు.
ఎందుకు ఓట్స్ అటువంటి మాటలు డ్యాన్స్ గురించి వాటి గురించి వీటి ఎందుకమ్మా ఎందుకమ్మా అలాంటివన్నీ మన వల్ల జనాలు నేర్చుకోవాలి తప్ప మన వల్ల జనాలు బయటకి బ్యాడ్గా వెళ్ళకూడదు. మన వల్ల గుడ్ థింగే వెళ్ళాలి బయటికి, బ్యాడ్ థింగ్ అనేది బయటకు వెళ్ళకూడదు. ఎందుకయి ఎందుకు ఆ మాటలు అది అలా మాట్లాడడం వల్ల నీకు వచ్చే ఆనందం ఏంటి? నువ్వేం సాధిస్తావు? దానివల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. వాళ్ళ మాట్లాడడం వల్ల నీకు ఎటువంటి ఉపయోగం ఉండదు. నువ్వేమి చేయలేవు. అది చేస్తాను ఇది చేస్తాను కేసు పెడతాను అదే అంటావు, కానీ ఏమీ ఉండదు. నువ్వేం చేయలేవు. అసలు ఏదో జనాలు నేను నమ్ముతుంది అనుకుంటున్నావేమో. ఏమీ ఉండదు. ఇప్పటికే అయిపోయింది. నువ్వు చేసే పనులకి అనుభవిస్తున్నావు. ఇంకేంటి? ఇంకెంతకాలం ఇలాగా? ఎంతకాలం మాట్లాడుతూ ఇలాగా ఆ టైప్ ఆఫ్ వర్డ్స్, ఆ టైప్ ఆఫ్ ఎల్ వర్డ్స్, ఆ టైప్ ఆఫ్ బ్యాడ్ వర్డ్స్ ఎంతకాలం అలా మాట్లాడుతున్నావు? ఫస్ట్ నాకు అనిపించింది చిచ్చి అలాంటి వర్డ్స్ అలాంటి మాటలే మాట్లాడకూడదు. నాకు ఆ మాట్లాడుతున్నా నేను ఎలా మాట్లాడుతాను అని నాకు నేను రియలైజ్ అయ్యాను. చిచ్చి అలాంటి చెత్త వర్డ్స్, అలాంటి బ్యాడ్ వర్డ్స్, అలాంటి ఎల్ వర్డ్స్ నేను అసలు మాట్లాడనమ్మా. నువ్వు మాట్లాడుతున్నావు, నేను మాట్లాడితే నీకు నాకు తేడా ఏంటి? నీకు నాకు తేడా ఏంటి? కొంచెం మాట్లాడే ముందు ఆచి తూచి మాట్లాడు. త్రిబుల్ 5 నువ్వే ఆచి తూచి మాట్లాడు. ఆ మాటలు అవన్నీ ఆచి తూచి మాట్లాడు. ఏంటో ఆ పుల్లసంద్రి అంట అదంట అవి ఏం చేసుకుంటే అవి ఇంటర్వ్యూ ఇచ్చుకుంటే అవన్నీ నీకెందుకు? నీకెందుకు చెప్పుకుంటారా? అవి ఫేక్ ప్రమోషన్స్ అయితే, ఫేక్ యాడ్స్ అయితే దాని గురించి చూసేవాళ్ళు ఉంటారు. అది ఏం చేయాలో ఉంటుంది కదా, పోలీసులు ఉంటారు, అవన్నీ ఉంటారు, వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళు ఏం చేయాలో వాళ్ళు ఆలోచించుకుంటారు. మీకేంటి? అవునా? ఒకవేళ ఒక్కదే ఉంది, ఇంకెవరు లేరా ఇక ఫేక్ యాడ్ ఫేక్ ప్రమోషన్ చేసేది? వాళ్ళు ఒక్కలేనా? ఇంకెవరు లేదా? మరి ఎందుకు వాళ్ళ గురించి ఎందుకు చేయట్లేదు? వీళ్ళ గురించి ఎందుకు చేస్తున్నారు? చెప్పు చెప్పు. వీళ్ళ గురించి ఎందుకు చేస్తున్నారు? ఫేక్ ప్రమోషన్ ఫేక్ యాడ్స్ అన్ని వీళ్ళ గురించి ఎందుకు చేస్తున్నారు? చాలా మంది చేస్తున్నారు కదా, మరి అదెందుకు చెప్పట్లేదు బయటకి? ఏంటి ఈ మధ్య ఏంటి సైఫ్ అలీ ఖాన్ గురించి మాట్లాడావు, మరి ఎందుకు ఈ మధ్యన అయ్యింది కదా ఏంటి ఒక ఒక వాడిని చంపేశారు అవన్నీ, వాడి గురించి ఎందుకు మాట్లాడలేదు? అమ్మా నీ మాటలకి నువ్వు అన్నావు జెంట్స్ కూడా లైవ్లోకి వస్తున్నారు, ఎంకరేజ్ చేస్తున్నారు అనేది. జెంట్స్ వచ్చేది ఎందుకో తెలుసా? నువ్వు మాట్లాడే ఎల్ వర్డ్స్ వినటం కోసం వస్తున్నారు. ఆ వర్డ్స్ వినటం కోసం వాళ్ళు వస్తున్నారు. ఎందుకమ్మా ఆ వర్డ్స్? ఏంటమ్మా వర్డ్స్ ఏంటి? ఆ వర్డ్స్ వినటం కోసం వాళ్ళు వస్తున్నారు. నువ్వు మాట్లాడే గొప్ప గొప్ప మాటల కోసం వాళ్ళు రావట్లేదు. నువ్వు మాట్లాడే ఆ వర్డ్స్ వినటం కోసం వాళ్ళు వస్తున్నారు. ఆపు చెండాలని వాళ్ళ వర్డ్స్ ఆపు. చాలా చిరాగ్గా ఉంటుంది. నీకు తగ్గట్టుగా మాట్లాడు. మాట్లాడు. దేవుడి గురించి మాట్లాడు, వాటి గురించి మాట్లాడు, మంచి లేడీస్కి ఉపయోగపడే విషయాల గురించి మాట్లాడు, ఇన్ని మాట్లాడు. అంతేగాని ఆ వర్డ్స్ ఏంటి, ఆ లాంగ్వేజ్ ఏంటి ఏంటి అట్లా లైవ్లోకి వచ్చే వాళ్ళందరూ ఏంటమ్మా ఏంటి అట్లా అవేం మాట్లాడుతుంది మీరేం వింటున్నారు? అవి సమాజానికి పడే విషయాలు అవన్నీ. నాకు కింద కామెంట్స్ పెడుతున్నారు ఆమె సమాజానికి ఉపయోగపడే మాటలు మాట్లాడుతుంది అనేది. ఆ వర్డ్స్ సమాజానికి ఉపయోగపడతాయా? ఏ విధంగా ఉపయోగపడుతుంది నాకు చెప్పరా ప్లీజ్? నా కామెంట్ పెట్టండి. అటువంటి వర్డ్స్ ఏ విధంగా ఉపయోగపడతాయి నా కామెంట్ పెట్టండి. నాకు అర్థం కావట్లేదు ఏ విధంగా ఉపయోగపడతాయో. ప్లీజ్ ప్లీజ్ నాకు చెప్పరా ఏ విధంగా ఉపయోగపడతాయో ఆ వర్డ్స్.
నాకైతే తెలియదు అవి నాకు తెలిసి అటువంటి నోట్స్ ఎక్కడ ఉపయోగపడవు, దేనికి ఉపయోగపడవు చెప్పరా ప్లీజ్. అటువంటి నోట్స్ దేనికి ఉపయోగపడతాయో అమ్మా. ఆచితూచి మాట్లాడండి. కామెంట్ పెట్టేవాళ్ళు మీకు ఆమె గొప్ప అయితే అక్కడ వినండి. నాకెందుకు వచ్చి కామెంట్ పెడతారు? నేనేమి బ్యాడ్ వర్డ్స్ మాట్లాడట్లేదే. నాకు అది అనిపించింది నేను మాట్లాడుతున్నాను. ఓకే ఓకే మీరు కామెంట్ పెట్టుకున్నా నాకేం పర్వాలేదు, పెట్టుకుంటే పెట్టుకోండి, అది మీ ఇష్టం. నేను ఆ కామెంట్స్కి వాటికి ఏమీ ఇదవను, ఏమీ టెన్షన్ పడను. ఎవరు ఎన్ని కామెంట్ పెట్టుకుంటా అంటే పెట్టుకోండి, ఓకే, నో ప్రాబ్లం. నేను దేనికి భయపడ్ను, నేను కరెక్ట్గా ఉంటాను, కరెక్ట్గా మాట్లాడతాను. అంతేగాని ఏంటి నాకు లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు నాకు వ్యూస్ పెంచండి అని నేను చెప్పుకోను. నాకు మీరు 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 అంటారు కదా లైవ్కి వచ్చిన లైక్ కొట్టండి అనేసి, నేను అది చెప్పుకోను. నేను మాట్లాడేది నచ్చిన వాళ్ళే వింటారు, నచ్చిన వాళ్ళు వినరు. నా వాయిస్ బాగోపోతే వినరు, నా వాయిస్ బాగోపోయిన నేను మాట్లాడి నచ్చితే వింటారు. దానికే నేను ఇదవను. మీ వాయిస్ చాలా చండాలంగా ఉంది అన్నారు, ఓకే, ఒక్కొక్కరి వాయిస్ ఒకలాగా ఉంటుంది, నా వాయిస్ అంతే అలాగే ఉంటుంది. నా వాయిస్ నాకు నచ్చుద్ది, మీ వాయిస్ మీకు నచ్చుద్ది. నా వాయిస్ మీకు నచ్చకపోయినా నాకు ఎటువంటి ఇది లేదు, ఓకేనా. కానీ బ్యాడ్ వర్డ్స్ మాట్లాడితే మాత్రం నేను ఊరుకోను. మీరు మాట్లాడేంతకాలం నేను మాట్లాడతాను. బ్యాడ్ వర్డ్స్ లేడీస్ గురించి అలా మాట్లాడితే నేను ఒప్పుకోను. లేడీస్ గురించి అలా మాట్లాడితే నేను అస్సలు ఒప్పుకోను. ఒక లేడీ అండి ఇంకొక లేడీ గురించి అలా మాట్లాడితే నేను అస్సలు ఒప్పుకోను. గుర్తుంచుకో పెద్దమ్మ, గుర్తుంచుకో, ఆచితూచి మాట్లాడు. అంత బ్యాడ్ వర్డ్స్ లెల్ వర్డ్స్ మాట్లాడితే మాత్రం బాగోదు. ఆచితూచి మాట్లాడు. 555 నువ్వు కూడా ఆచితూచి మాట్లాడు. ఒకళ్ళ పిల్లల్ని అంటే అది మనకే వర్తిస్తుంది. జాగ్రత్తగా మాట్లాడు, ఆచితూచి మాట్లాడు, గుర్తుంచుకో. ఏదో ఉంది కదా, డోంట్ జడ్జ్ బుక్ కవర్ అనే సంథింగ్ ఏదో ఉంది కదా, అలాగే డ్రెస్సింగ్ చూసి వాళ్ళ వాళ్ళ హావభావాలను చూసి వాళ్ళని జడ్జ్ చేయకూడదు. అది వీడియోస్ వరకే ఉంటుందేమో, వెనక చాలా ఉంటుందేమో. వాళ్ళ డ్రెస్సింగ్ చూసి వాళ్ళని ఇదిగా మాట్లాడకూడదు. వాళ్ళు మనీ కోసం అలా చేస్తున్నారేమో. ఏదైనా యూట్యూబ్ మనీ ఇస్తుంది, చేసుకుంటున్నారు అంతే. ఒకరిని డ్రెస్సింగ్ చూసి మాట్లాడద్దు. డ్రెస్సింగ్ వాళ్ళ డ్రెస్సింగ్ అనేది ఎవరిష్టం వాళ్ళది. నీ డ్రెస్సింగ్ నీ ఇష్టం, వాళ్ళ డ్రెస్సింగ్ వాళ్ళ ఇష్టం, నా డ్రెస్సింగ్ నా ఇష్టం. అంతేగాని డ్రెస్సింగ్ చూసి ఆ హావభావం చూసి చేయకూడదు కూడా. అది ఎవరిష్టం వాళ్ళది, ఎవరి హక్కు వాళ్ళది. ఒకరి హక్కు గురించి ఇంకొకరు మాట్లాడే ఇది వాళ్ళకు ఉండదు. నువ్వు మాట్లాడుతున్నావు వాళ్ళ గురించి, వాళ్ళ డ్రెస్సింగ్ గురించి, వాళ్ళు తినే విధానం గురించి. అవన్నీ నీకెందుకు? వాళ్ళు ఎలా తింటే నీకెందుకు, ఎలా డ్రెస్ చేసుకుంటే నీకెందుకు? ఎవరికి స్వతంత్రం వాళ్ళకు ఉంటుంది. ఒక స్వతంత్రం గురించి మాట్లాడే హక్కు ఇంకొకరికి ఉండదు, గుర్తుంచుకో.